For advertisement, 8125893028. Our Gmail, matchtvtelugu@gmail.com. మ్యాచ్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు వాస్తు, జ్యోతిష్య, సంఖ్యాశాస్త్ర నిపుణులు, అలాగే మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురుగారు. నమస్తే హరి ఓం శివం. గురుగారు, హనుమత్ జయంతి రోజు అసలు మనం ఇంట్లో పూజా విధానం ఎలా చేసుకోవాలి, అలాగే ఆ రోజు పాటించాల్సిన నియమాలు మాకు తెలియజేస్తారు? తప్పకుండా. హనుమత్ జయంతి అంటే మనకి శ్రీరామనవమి తర్వాత ఎంతో అద్భుతమైన పర్వదినంగా చెప్పుకోవచ్చు, పండుగ. సప్త చిరంజీవుల్లో ఒకలైన హనుమంతుడు, ఆయన పుట్టినరోజు అంటేనే ఎంతో ఆనందం. ఓకే, నాకైతే ఇంకా ఆనందం. ఎందుకంటే నేను కళ్ళు మూసుకుంటే నా స్వామి ఇప్పుడు ఇక్కడే నుంచున్నాడు అంట కదా. నేను కళ్ళు మూసుకుంటే నా ఈ హైట్లో ఆయన యొక్క మోకాలు ఉందంట, ఆయన ఇలా గదపుచ్చుకొని ఉన్నాడంట. ఆ విధంగానే నాకు ఎప్పుడు దర్శనమిస్తూ ఉంటాడు స్వామి. మరి ఆయన పుట్టినరోజు పండుగ అంటే ఎంత ఆనందంగా ఉంటుంది. హనుమత్ జయంతి రోజు మనం ఎంత పూజ చేసినా, ఓకే, ఎంత చిన్నగా ఆయన తలుచుకున్నా ప్రతిదీ అద్భుతమైన ఫలితమే. కాకపోతే మనకి చాలామందికి చాలా రకరకాల సమస్యలు ఉంటాయి. కానీ ఈ హనుమత్ జయంతి రోజు ఎటువంటి పూజా విధానం చేయడం ద్వారా, లేదా ఎటువంటి పరిహారం చేసుకోవడం ద్వారా మనకి అద్భుతంగా ఆ యొక్క బాధల నుంచి బయటపడవచ్చు అనేది చాలామందికి తెలియదు. ఓకే, అంటే చాలామందికి ఆదాయం వస్తుంది, కానీ ఖర్చులు మాత్రం ఆదాయం కన్నా ఎక్కువ ఉంటాయి. అంటే ఇది కొన్ని జాతక దోషాల వల్ల అవ్వచ్చు, కొన్ని జనరల్గా వాళ్ళ యొక్క మెంటాలిటీ ప్రకారం కూడా కావచ్చు. ఎక్కువగా ఏంటంటే జాతక దోషాల్లో లాభస్థానం కన్నా వ్యయ స్థానం చాలా బలం అయిపోవడం, లాభస్థానం వీక్ అవ్వడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఎవరికైతే ఆదాయం సరిపడా ఉన్నా కూడా, ఓకే, కానీ ఖర్చులు మాత్రం ఆదాయానికి మించి అయిపోతుంటే హనుమత్ జయంతి రోజు స్వామివారికి వడమాల సమర్పించడం ద్వారా అద్భుతమైన పరిహారంగా చెప్పచ్చు దీన్ని. ఓకే, చాలామంది దీంట్లో ఇక్కడ మనం ఏదన్నా స్వామివారికి వడమాల సమర్పించమనో లేదా గంట సమర్పించమనో ఇట్లా చెప్తాం కదా. కొంతమంది గంట దానం అంటారు, స్వామివారి దానం తీసుకుంటారా? ఓకే, అది తప్పు. అట్లా ఎప్పుడు కూడా అటువంటి మాటలు మాట్లాడకూడదు. అంటే స్వామివారికి సమర్పించాము అని అనుకోవాలి, అంతేగాని స్వామివారికి దానం చేశాము అని మాట్లాడతారు కొంతమంది. అది చాలా రాంగ్. అలాగే ఎవరికన్నా వినికిడి సమస్యలు ఉన్నా, కొంతమంది పిల్లలకి త్వరగా మాటలు రావు, అటువంటి వాళ్ళకి హనుమత్ జయంతి రోజు కనుక ఆంజనేయ స్వామి టెంపుల్లో గంటని సమర్పించి అక్కడ కట్టడం ద్వారా వారికి వినికిడి సమస్యలు త్వరగా తీరిపోతాయని, మాటలు కూడా చాలా త్వరితగతిన వస్తాయని చెప్పి కూడా మనకి శాస్త్రంలో చెప్పబడింది. వ్యాపారంలో చాలామందికి ఒడిదుడుకులు ఉంటాయి. ఓకే, అది సర్వసాధారణం. కానీ ఈ హనుమత్ జయంతిని చాలా అద్భుతమైన పరిహారంగా ఉపయోగించుకోవచ్చు. అంటే స్వామివారికి ఈరోజు ఎవరైతే తమలపాకులతో అర్చన చేపిస్తారో లేదా తమలపాకులతో పూజ చేస్తారో వారికి వ్యాపారంలో ఉన్న ఒడిదొడుకులు సరి అవుతాయని చెప్పచ్చు. ఈ తమలపాకుల మీద, ఓకే, మీరు ఎవరైతే సమర్పించాలనుకుంటున్నారో స్వామివారికి, ఆ తమలపాకుల మీద 108 తమలపాకులు తీసుకొని చక్కగా దాని మీద శ్రీరామ అని చెప్పి సింధూరంతో చక్కగా భక్తి ప్రవర్తనలతో, భక్తి శ్రద్ధలతో దాని మీద శ్రీరామ అని ప్రతి ఒక్క ఆకు మీద రాసి సమర్పించండి. ఈ సింధూరం రాసేది దానిమ్మ చెట్టు పుల్ల అయితే కనుక చాలా మంచిది. ఓకే, అది దొరకపోతే కనుక మీరు ఎట్లయినా రాయండి, కానీ బట్ దానిమ్మ చెట్టు పుల్ల అయితే చాలా మంచిది, లక్ష్మీప్రదమైంది. ఓకే, ఈ విధంగా రాసి ఆ 108 ఆకులు స్వామివారికి అర్చన ద్వారా సమర్పించడం ద్వారా మీ యొక్క వ్యాపారం దినదిన ప్రవర్ధమానం అవుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు చేకూరుతాయి. ఇప్పుడు అసలు ఫస్ట్ మనకి ఆంజనేయ స్వామి అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చే దుష్ట శక్తులు, దయ్యాలు, భూతాలు కదా అనగానే మరి చాలామందికి ఊరికి చిన్న కల వస్తేనే భయపడిపోతారు. ఓకే, లేదు ఏదైనా రోడ్డు మీద ఒక నిమ్మకాయ కనబడితే దాని పక్క నుంచి దూరంగా వెళ్ళినా సరే, దాన్ని తొక్కపోయినా సరే, అమ్మో ఎవరో నా కోసమే చేశారనుకుంటారు. ఎవరన్నా ఒక వ్యక్తితో ఇద్దరు వ్యక్తులు తేరిపార చూస్తే నాకే దిష్టి పెట్టేశారనుకుంటారు. అంటే ఈ భయాలు ఉన్నవాళ్ళు, భయం అంటే నథింగ్ బట్ దయ్యం.
ఇంకా మనం ఇంకా ఇన్డెప్త్గా వెళ్ళిపోతే ఇంకా అది దానే దయ్యం 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 అనుకుంటాం. ఓకే, ఇటువంటి అంటే రకరకాల భయాలతో కానీ లేదా చిన్నపిల్లలు అయితే పీడకలలో వచ్చి ఉలిక్కి పడలేస్తుంటారు. ఇటువంటి బాధలతో బాధపడేవాళ్ళు హనుమత్ జయంతి రోజు స్వామివారికి చెమేలి ఆయిల్ అండ్ సింధూరం ఈ రెండు మిక్స్ చేసి చక్కగా ఆ సింధూరాన్ని స్వామివారికి అభిషేకమైన వెంటనే లేపనం చేయడం ద్వారా చాలా అద్భుతమైన పరిహారంగా చెప్పచ్చు. ఓకే, హనుమత్ జయంతి రోజు నేను చెప్పిన ఈ యొక్క 4 పరిహారాల్లో మీకు ఏదైతే ఏ ప్రాబ్లం ఉందో అది చేసుకోవడం వలన చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. దీంట్లో ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన పని లేదు. స్వామివారి యొక్క హనుమాన్ చాలీసా చదివినా సరే, లేదా నాకు రాదు గురుగారు హనుమాన్ చాలీసా అని అనుకునే వాళ్ళు ఓం హం హనుమతే నమః, ఓం హం హనుమతే నమః, ఓం హం హనుమతే నమః అనే హం అనేది బీజాక్షరం. ఓకే, నేను చాలా క్లియర్గా చెప్పా, బీజాక్షర మంత్రాలు ఎప్పుడు కూడా మీడియా ముఖంగా ఇచ్చేవి కాదు, గురుముఖంగా తీసుకునేవి అని కదా. ఎవరైతే ఇస్తున్నారో బీజాక్షర మంత్రాలు ఆ మంత్రం వాళ్ళకి సిద్ధించి ఉండాలి. నాకు 3 మంత్రాలు సిద్ధించినని చెప్పుకుంటా, లక్ష్మీ గణపతి, మహాగౌరి, హనుమత్ మంత్రం. ఓకే, కాబట్టే నాకు నేను ఇచ్చే అధికారం ఉంది, మీకు తీసుకునే అధికారం ఉంది. ఓం హం హనుమతే నమః అనే ఈ బీజాక్షర మంత్రాన్ని చదవడం ద్వారా కూడా మీకు భయాలు తొలగిపోతాయి. ఈ రోజంతా ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మీకు మంచి పురోభివృద్ధి ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు. నమస్తే హరి ఓం శివం.